అమ్మా నాన్న ఆశ్రమం చాలా పవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఇక్కడికి ఇప్పటికి 6 సార్లు వచ్చానమ్మా. అలాగే అందరూ కూడా ఏదైనా పవిత్ర కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మనం ఇంట్లోనే చేసుకుంటే మనమే తింటాం. ఇక్కడ వస్తే 10 మంది, చాలామంది 600 మంది అనాథల్ని పోషిస్తున్నారు బాబు. చక్కగా మీ మనస్ఫూర్తిగా మీకు తోచిన చందా ఇచ్చి వాళ్ళకి అన్నం పెడతా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒకరికి పెట్టినా, ఇద్దరికి పెట్టినా. ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటికీ మనం సహాయపడలేకపోయినా వాళ్ళకి అన్నం పెట్టేందుకైనా మనం సహాయపడితే మనకి మళ్ళీ జన్మ అంటూ ఉంటే మంచిగా జరుగుతున్నాను. ఏ జన్మకైనా కర్మలు ఉంటాయి. కానీ మీరు అందరూ కూడా ఎవరికి తోచినది వాళ్ళు చేస్తూ ఈ స్థానం చాలా పవిత్రంగా తయారవుతుంది రోజు రోజుకి. తప్పకుండా అందరూ తల్లొక చెయ్యి వేస్తేనే మంచి మంచి పనులు అవుతాయి. ఈ గట్టు శంకర్ గారికి, శ్రావణి గారికి నా హృదయపూర్వక దీవెనలు. వాళ్ళు చాలా బిడ్డల్లాగా అందరినీ సమంగా చూస్తూ ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నారమ్మ. జయత. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.